Hallelujah.
వచ్చి
సేవలు అందిస్తున్న మాన్యులు, కార్యదర్శిగా సేవలు మాన్యులు, ఆ మాతృమూర్తి శ్రీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అమ్మగారిని మనం వేదిక మీదకి ఆహ్వానించాం. రైతు సంఘం నాయకులు సభను నడిపించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించాల్సిన బీడీసీ చైర్మన్ గొడుగు నర్సయ్య గారు ఆరోగ్యం ధన సంపద శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి పరబ్రహ్మ శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి పరబ్రహ్మ శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి పరబ్రహ్మ. సంస్థ నుండి ఇక్కడికి అరసాపేట యోగా సంఘానికి ఇచ్చేసిన మేడం గారికి స్వాగతం సుస్వాగతం. వివేక్ స్కూల్ నుండి మా చిట్టి చిన్నారులు ప్రదర్శించే ఈ ప్రదర్శనను మీరు కనులాగా అలంకరించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ మేడం. స్వాగతం
గారికి 5వ మహిళా సంఘం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మేడం గారి మనకు స్పీచ్ని ఇస్తారు. అందరూ వినాలి. సముద్రాన్ని సిరగా మలిచి భూమిని పలకంగా చేసుకొని ఆ శ్రీమూర్తి ఔన్నత్యాన్ని ఇంకా వర్ణించలేని చెప్తారు. అంటే ఎంత గొప్పదనం అంటే ఆ స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని భూమిని కాగితంగా చేసుకొని ఆ తల్లి యొక్క వర్ణనను కూడా మనం వర్ణించలేము. అంత గొప్ప ఔన్నత్యం శ్రీమూర్తికి ఉంటుంది. అలాంటి ఔన్నత్యమైనటువంటి కొనసాగించాలని నేను మరోసారి వినపడపూర్వకంగా చేస్తున్నాను. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా అంటే మార్చి 8న ప్రతి సంవత్సరము మనము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఆ సందర్భంగా ఆహ్వానించారు వీరందరూ, కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. సభకి వచ్చిన వారందరికీ అలాగే వేదిక నిర్వహించిన వారందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా మనకి ఉమెన్స్ డే అని అనగానే ఫస్ట్ అంటే అన్ని డేలు ఉమెన్స్ డే ఒక రకంగా చెప్పాలంటే ఒక్కరోజే మనది కాదు. ప్రతిరోజు కూడా ఇది ఈ స్పిరిట్ ఉండాలి మనకి. ప్రతిరోజు కూడా అంటే మన పాత సాంప్రదాయ ప్రకారం కూడా ఉమెన్ ఏమి అబల కాదు, అది ఒక నానుడిలాగా వచ్చింది. కానీ ఉమెన్ ఎప్పుడు సబలే. మన దేవతలందరూ ఆదిశక్తులు పరాశక్తులు వారిని కొలుస్తున్నాము. అదంతా చరిత్ర ఎప్పుడో ఉద్ఘాటించి ఉన్నది. దాన్ని మనం ఇప్పుడు మధ్యలో కొంచెం అబల సబల అని మాట్లాడుకొని మన శక్తి లేదేమో అని మనకి మనం అనుకున్నాం తప్ప మనకి ఎక్కడా లేకపోవడం అనేది లేదు. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి మేము మనందరినీ చూస్తే మీరు అందరూ వర్కింగే కదా. రైతులు అయితే ఏంటి, అంగన్వాడీ అయితే ఏంటి, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరూ కూడా ఏదో రకంగా వర్క్లో ఉన్నారు. వర్క్ చేయడం అనేది చైతన్యం. ఆ చైతన్య స్వరూపులుగా ఉన్నారు మనమంతా. కాబట్టి మనకి ప్రత్యేకించి మహిళా దినోత్సవం ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అచీవ్ అంటే ఒక మహిళగా ఏమేమి కావాలి మనకి విద్య. ఫస్ట్ ప్రధాన అంశము విద్య. ప్రస్తుత పరిస్థితులు విద్య, తర్వాత ఆరోగ్యం, తర్వాత ఎకనామిక్ ఫ్రీడమ్ అంటే ఎంతో కొంత ఇన్కమ్ సంపాదించుకోగలం. విద్య అనే అంశానికి వచ్చినప్పుడు ఇదివరకు చదువుకునే వాళ్ళ రేటు చాలా పెరిగింది. అవునా కాదా? మనం బయట కూడా చూస్తున్నాము, అన్ని రంగాలలోనూ ఉన్నారు. ఇవాళ పేపర్లో చదివాం కదా, న్యూస్ రావడం అంతరిక్షంలోకి వెళ్ళింది. ప్రపంచంలోనే ఒక మహిళ వెళ్ళింది. అన్ని రోజులు 9 నెలలు గడిపి రాబోతుంది. అంటే ఎవరికి గ్రేట్నెస్ అంతా ఎవరికి మహిళదే కదా. ఒక మగవాడు పంపించకుండా ఒక లేడీ వెళ్ళగలిగింది అంటే అక్కడ మనకి ఎంత స్ఫూర్తిదాయకమని. ప్రతి రంగంలోనూ ఉన్నారు మహిళలు, ఎక్కడ లేదు. అన్ని రంగాల్లో చూసుకుపోతున్నాం మనం. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఉన్నది మనం ఏం చేయాలంటే చేయి కట్టుకొని మహిళలకి ముందు మహిళలే సహకరించుకోవాలి. ఇప్పుడు కాకపోతే చిన్న ప్రాబ్లమ్స్నే మనం ఫేస్ చేయలేకపోతున్నాం, పెద్దగా చేయగలుగుతున్నాం. పెద్ద ప్రాబ్లమ్స్ ఈజీగా ఫేస్ చేస్తాం. కానీ చిన్నవి గృహ సమస్యలు మెయిన్ ఇంట్లో అనేది పెద్ద టార్గెట్ మనకి. ఇంట్లో భర్త పిల్లలు ఇవి అచీవ్ చేయడమే కొంచెం కష్టతరంగా ఉంటుంది. అంటే ఒక బాగుండొచ్చు, బాగుండవచ్చు, ఇట్లా రకరకాలుగా ఉంది. చదువు అంటే మన ఇండివిజువల్ చదివేసుకుంటాం. ఆరోగ్యం అంటే మనకి మనం చూసుకోగలుగుతాం. కొందరు ఆరోగ్యం అవేర్నెస్ ఉంటే మనకి ఇప్పుడు ఎన్నో వైద్యులు అంతటా కూడా వైద్యం కూడా బాగా అందుబాటులో ఉంటుంది. అలాగే గవర్నమెంట్స్ కూడా ఫ్రీగా ఈ యొక్క పథకాలను అమలు చేస్తే అందరూ మహిళలు కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అయితే ఎవరో కాపాడుకుంటారు కాదు, మనకి మనం సెల్ఫ్ ఎక్వైర్డ్ నాలెడ్జ్ ఉండాలి. అంటే మీ బాడీ ఏమవుతుంది, మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది జగదేవుడు. ఎందుకంటే ఏ ఇద్దరు మనుషుల ఆరోగ్యం ఒకలా ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారు కాకుండా మనకి ఎక్కడ పెయిన్ వస్తుంది, ఏం చేస్తే తగ్గుతుంది, కొంచెం సెల్ఫ్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి మనం కూడా. ఎందుకంటే ఇవాళ రేపు క్యాన్సర్స్ కూడా ఒక పెళ్లి మూతంలాగా ఉంది. మందులన్నీ అన్నింటినీ కనుక్కున్నారు, పర్వాలేదు. కొద్దిగా క్యాన్సర్ని మాత్రమే మనము చివరి దాకా వచ్చేది కానీ తెలుసుకోలేకపోతున్నాం. 4th స్టేజ్ అడ్వాన్స్ స్టేజ్లో
అందులో ఆ క్యాన్సర్ ముందే నివారించుకోవాలంటే పర్టికులర్ ఏజ్లో కొన్ని పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. ఆ పరీక్షలు చేయించుకొని అంటే 18 years దాటిన ఒక మనిషి ఎంత ఏ పరీక్ష చేయించుకోవాలి, పిల్లల నుంచి 9 సంవత్సరాల బాలికలు ఏం పరీక్ష చేయించుకోవాలి అనేది కూడా డాక్టర్ చెప్తున్నారు. ఇన్ టైంలో కనుక మనం ఆ పరీక్ష చేయించుకొని నెగిటివ్ వస్తే హ్యాపీగా పంపవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైంలో వచ్చి ఇబ్బంది పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహిళలు సర్వైకల్ క్యాన్సర్స్ అన్ని తొందరగా బయటపడదు, చివరి స్టేజ్లోనే బయటపడుతున్నాయి, అప్పుడేం చేయలేకపోతున్నాం. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ ఎవరో మనకి ఏదో చేస్తారు కాదు, ముందు మనకి ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే డాక్టర్ని సంప్రదించడానికి కావచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఈ సందర్భంగా మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని తమను తాము పరీక్షించుకుంటూ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సిటీ కానీ సెల్ఫ్ అనాలిసిస్ అనేది చాలా అవసరము. దీనికి ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు బయట. మీకు ఎప్పుడైనా అవసరమైతే ఇక్కడ కూడా పెట్టచ్చు, అంటే అవగాహన అనేది ఇలాంటి ఎక్కడికైనా మీకు పెట్టినప్పుడు వెళ్ళచ్చు. ఇట్లా మా క్యాన్సర్ డే లైవ్ చేసినప్పుడు కూడా ఎంతోమంది మహిళలకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకా చెప్తే రాజేస్తాను, నేను అంతకుముందు ఇటువైపు ఎప్పుడు మేము మీటింగ్లు అవి పెట్టలేదు. ఎంతసేపు సరౌండింగ్స్ వరకే సరిపోతుంటాయి మీటింగ్స్ అన్ని. కాబట్టి జనాల్లోకి రావాలని ఈరోజు పిలవగానే కూడా ఎప్పుడు వెళ్ళని నేను వెళ్ళాలి. మనం డిఎల్ఎస్ఏ తరఫున కూడా మేము చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ప్రతి మహిళకి కూడా మన న్యాయ సేవాధికార సంస్థ నుంచి ఉచితంగా అడ్వకేట్ పెట్టే ఫెసిలిటీ ఉన్నామా. ఏ ప్రాబ్లం అయినా మీకు సివిల్ కేసులు కావచ్చు, క్రిమినల్ కేసులో కావచ్చు, ఏదైనా న్యాయ సహాయం కావాలి అంటే ఒక అడ్వకేట్ని, అంటే డబ్బులు లేకుండా ఒక అడ్వకేట్ని మేము అవాయిడ్ చేయగలుగుతాము. ప్రతి మహిళ ఉండాలి. ఇంట్లో డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, కులాలు, మతాలు ఏం లేవు, అందరూ కూడా మహిళలు అర్హులే. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎవరికైనా తెలియకపోతే కూడా ఏమన్నా సివిల్ కేసు ఒక మహిళ కేసు వేయాల్సి వచ్చినా, లేకపోతే డిఫెండ్ చేయాల్సి వచ్చినా, అంటే ఎవరో వేసి ఒక మహిళ మీద కేసు వేస్తే వాళ్ళు మీరు డిఫెండ్ చేయాల్సి వచ్చినప్పటికీ కూడా మనం ఫ్రీగా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ ఎకనామిక్ ఫ్రీడమ్. ఎకనామిక్ ఫ్రీడమ్ అంటే ఇప్పుడు మీ అందరూ సంపాదించుకున్నారు, మీ అందరూ దాదాపు సంపాదించుకున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు ఎంతోమంది పురుషుల మీద ఆధారపడి బతుకుతున్నారు. ఏది కావాలన్నా భర్తను అడగంటే రూపాయి కూడా వెళ్ళదు అనే పరిస్థితిలో నుంచి మనకి మన అవసరాలకి మనం సంపాదించుకోవాలి అనే స్టేజ్కి మీరంతా ఆల్రెడీ ఎదిగారు. ఇంకా ఎదగని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ముందు మీరు చూస్తే చాలా బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే రైతు కూలీలలో వాళ్ళు పని వర్క్ చేస్తేనే కదా మా చైతన్యం. అదే చెప్తున్నాను, ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఉండిపోవద్దు. మనకి తోచిన పని, మనకి ఆపర్చునిటీ ఉన్నది వెతుక్కొని చేయాలి. తద్వారా మనం కొంత ఇన్కమ్ సంపాదించుకుంటే ఎకనామిక్ ఫ్రీడమ్ వస్తుంది. ఎకనామిక్ ఫ్రీడమ్ ఎప్పుడైతే వస్తుందో మనిషి అంటే స్వేచ్ఛగా ఆలోచించగలుగుతాం. కనీసం ఆ డిపెండెన్సీ అనేది పోతుంది. మనకు కావాల్సిన చిన్న వస్తువు కొనుక్కుంటాము, అలాగే ఏమైనా చేయగలుగుతాము, పిల్లలకి ఏమైనా కావాలంటే చేయగలుగుతాము. ఇట్లా కొంత ఆర్థిక సంతులనే ప్రతి ఆడమనిషికి కంపల్సరీ ఉండాలి. అయితే మగవాళ్ళు కూడా దీన్ని గుర్తించి అందరూ పని చేయలేకపోవచ్చు. వారికి కూడా పాకెట్ మనీ లాగా ప్రతి మహిళకి ఇంట్లో కూడా ఇవ్వాలి. అందుకని ప్రతిదీ లెక్క చెప్పలేము. ప్రతిదీ దేనికి ఎంత అయింది అని మగవారు అడిగితే కూడా బాగుండదు. కొంత పాకెట్ మనీ లాగా ఇస్తే ఆర్థిక సంతులం అనేది కొంత, అంటే చేయలేని వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు చేసుకున్నాం, బయట తిరుగుతాం, మనకి చదువు ఉండి, శక్తి ఉండి, ఇవన్నీ ఉన్న వాళ్ళు అయితేనే ఏం తాగుతారు. అట్లా లేని వాళ్ళు కూడా ఈ మేడం సందర్భంగా పురుషులందరికీ విజ్ఞప్తి ఏంటంటే పాకెట్ మనీ కింద వాళ్ళకి కొంత ఇచ్చి లెక్కలు అడగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. దాని ద్వారా వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారని నేను భావిస్తున్నాను. అయితే ఎప్పుడైనా సరే ఒక మగవాళ్ళ ఇంట్లో ఇప్పుడు
మీకు ఫుడ్ అన్నీ అరేంజ్ చేస్తారు. మీకు ఆ డ్రామా నుంచి అంటే కోపం, బాధ, ఆవేశము అన్నింటిలో వస్తాం బయటకి. ఒక ప్రశాంతంగా ఏమైనా వెళ్ళదు కదా ఇక్కడికి. ఒక ఉక్రోషం ఉంటుంది బయటకు వెళ్ళేస్తే మహిళలకి దాని సఖీ సెంటర్ కనుక వెళ్ళి సంప్రదిస్తే లేకపోతే 100 ఫోన్ చేసినా పోలీస్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేదా సఖీ సెంటర్కి వెళ్తే అక్కడ మీకు షర్ట్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిల్లలతో కూడా వెళ్ళి ఫస్ట్ అయితే అత్తగారు భర్త వాళ్ళు ఎవరైనా ఇచ్చి సఖీ సెంటర్లో కౌన్సిలింగ్ చేసి అక్కడ రిజాల్వ్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళచ్చు. ఒకవేళ ఇట్లనే కంటిన్యూ అవుతుంది మనకి ఎక్కడికి వెళ్ళడానికి స్కోప్ లేదు అంటే మనకి హోమ్స్ ఉన్నాయమ్మా, స్వదా హోమ్స్ అని, అక్కడ కూడా ఉండొచ్చు. అక్కడ పెట్టినప్పుడు ఏంటంటే వీళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఏమైనా ఉంటే ఆఫర్ చేస్తారు. వాళ్ళని తమంతట తాము సంపాదించుకునే వాళ్ళగా కోర్సెస్ ఇప్పించాలని చెప్పేసి ఉన్నది. అందులో భాగంగానే మనం వెళ్తే అక్కడ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి. వాటిలో మీకు ఏదో ఒకటి అంటే మీరు బతకడానికి అనుకూలమైనటువంటి అవి నేర్పించాలి అక్కడ. అవి నేర్పించిన తర్వాత దానికి అనుగుణంగా మేము ప్రతిసారి విజిట్స్కి వెళ్తాం. సోదారం కానీ సఖీ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా మాతో ఈ యొక్క న్యాయ వ్యవస్థకి ఇన్కమ్ అయ్యే ఉంటాయి. అక్కడ కనుక సోదారంలో అదే మీకు సఖీ సెంటర్లో రిజాల్వ్ కాకపోతే వాళ్ళు మా దగ్గర తీసుకొస్తారు. తర్వాత వాళ్ళకి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, పిల్లల్ని బట్ట తీసుకెళ్ళిపోతున్నాడా, పిల్లల్ని ఏమైనా బెదిరిస్తున్నాడా అని వాళ్ళకి ఏ రకమైన న్యాయ సహాయం కావాలి అని సలహాలు కూడా జరుగుతుంది. మీరు పిల్లలు పోటీ వేసుకోండి, పిల్లలు తల్లి ఒకసారి ఏం చేస్తారు పిల్లల్ని దగ్గర పెట్టుకొని పోవడానికి వెళ్ళబడుతుంటారు. తల్లి లేకపోతే పిల్లలు ఎట్లా, తల్లికి పిల్లలు కావాలంటారు. దానికి పిల్లలు వేసుకోవడం కానీ ఇట్లాంటి సలహాలని చెప్పి ఉచితంగానే మహిళలు కాబట్టి చెప్పని కాక ఉచితంగానే ఒక అడ్వకేట్ పెట్టి మేమది ఫాలో చేయగలుగుతాం, న్యాయ సలహాలు అందించగలుగుతాం. అంటే అట్లాంటి వాళ్ళకి నెక్స్ట్ టీవీసీలో మీకు ఇంకా 5 ఎంపీస్ మనం కోర్టులో అడగవచ్చు. ఏమేంటి మెయింటెనెన్స్ అడగవచ్చు. కొత్త మెయింటెనెన్స్ అడగబడితే మెయింటెనెన్స్ అడగవచ్చు. ఎంప్లాయీ కానీ ఏమైనా ఇన్కమ్ ఉంటే వాళ్ళు ఈమె ఎక్కడున్నా సరే ఇంటి 2 గంటలు కట్టాలి, మెయింటెనెన్స్ డబ్బులు పిల్లలున్నా ఇంటినా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అటువంటి ఆలోచన కోర్టు నుంచి పొందవచ్చు. తర్వాత రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఒక్కోసారి అంటే నేను అదే ఇంట్లో ఉంటా ఉంటుంది, నా భర్త పిల్లలు ఇంట్లోనే ఉంటా అనే కోరిక ఉంటే కోర్టు అట్లా కూడా రెసిడెన్షియల్ ఆర్డర్స్ అని పాస్ చేస్తారు. అంటే కోర్టు వాళ్ళ అత్తగారు వాళ్ళకి చెప్తారు ఈమె ఇంట్లో ఉండడానికి అనుకురాలు, మీరు ఏమన్నట్టు ఎటువంటి ఇది కూడా చేయకూడదు, ఆమె ఐడెంటిటీగా ఏమి ఉండకూడదు అని ఆమె ఒక రూమ్ అలాట్ చేయడం ఆ ఇంటి పరిస్థితిని బట్టి అట్లా చేసి దానికి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అంటే వీళ్ళకి వ్యూవర్స్ అని ఉంటారు, వాళ్ళ ద్వారా వీళ్ళు బాగా ఉందని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు. మనం ఇంట్లోకి వెళ్ళండి అని చెప్పేసి కోర్టు చెప్పినంత మాత్రాన అక్కడ హెరాస్మెంట్ అవ్వడం లేదు కదా, మళ్ళీ అట్లా ఉంటే రిపోర్ట్ చేయవచ్చు కోర్టుకి. అట్లా ఇవ్వండి. తర్వాత ఏమైనా దాడి చేసినప్పుడు అంటే భర్త కొట్టినప్పుడు కానీ కొంతమంది ఇనుపరాళ్ళు పెట్టి కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి పిల్లలు, వాటన్నిటికీ మెడికల్ ట్రీట్మెంట్ ఎంత ఖర్చు అయిందో అది కూడా మనము భర్త నుంచి వసూలు చేయవచ్చు. తర్వాత మెంటల్ ట్రామా అంటే ఇప్పుడు ఈబీసీ యాక్ట్లో నేను చెప్పిన దాన్ని బట్టి ఎకనామిక్, ఫిజికల్ అబ్యూజ్, మెంటల్ అబ్యూజ్, తర్వాత ఎకనామికల్ అబ్యూజ్, ఎమోషనల్ అబ్యూజ్ కూడా ఇవన్నీ కూడా ఈబీసీలో అట్రాక్ట్ అవుతాయి. అంటే మెంటల్ ఏ రకంగానైనా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు కట్ చేస్తాను, వాళ్ళు కట్ చేస్తాను బెదిరించడం అనేది ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. చేస్తానే కదా తర్వాత ముందైతే ఆమె యొక్క వీక్ చేస్తాడు మనిషిని, ఆమె యొక్క స్ట్రెంత్ని పోగొడతాడు. ఇవన్నీ కూడా అబ్యూస్ కిందకే వస్తాయి. ఫిజికల్ అంటే తెలుసు, ఫిజికల్ అబ్యూస్, తర్వాత సెక్షువల్ అబ్యూస్ కూడా ఉంటుంది. ఆమె ఇష్టం ఏదన్నా కూడా పదే చేయటం, ఇవన్నీ కూడా ఈబీసీ యాక్ట్లో చాలా విధంగా ఉంటాయి. ఈవెన్ ఆమెకి ఇష్టమైన పేరుతో పిలిచినా కూడా టీబీసీ యాక్ట్ కూడా తప్పేది. కానీ ఇంకా మనమంతా మైనూరు కావడం లేదు, చాలా అది పెట్టుకుంటే అది అందరూ అక్కడిపోతూ ఉంటారు, అందరూ చేయలేదు. కానీ మెయిన్ ఫిజికల్ కానీ సెక్షువల్ అబ్యూస్ కానీ, సెక్షువల్ అబ్యూస్ కూడా ఎక్కడికంటే కనపడదు, ఎవరికి చెప్పుకోలేదు. వీటిలో కూడా మనకు
ఏమైనా కొట్టే పవర్ ఇచ్చాడు, పంచాయతీ చంపే పవర్ ఇచ్చాడు. కాబట్టి మనకున్న స్కిల్స్ మనం ఉపయోగించాలి. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే తప్పించుకొని పోయే పరిస్థితి కూడా మనం తెలుసుకోవాలి ఎట్లా అనేది. అంటే పిల్లలకి అవగాహన కల్పించాలి. ఒకవేళ అన్ని మన చేతిలో ఉండవు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే నువ్వు తప్పించుకొని ఎట్లా పోవాలి. ఎస్కేపిజం ఆల్సో ఒక టైప్ ఆఫ్ సేవింగ్ కదా. తప్పించుకోవడం అంటే ఎదురు పోరాడాలనే కదా. తప్పించుకునే అవకాశాలు మనం ఎట్లా తీసుకోవచ్చు, మనం కాపాడుకోవచ్చు. ఇటువంటివి కూడా మనకు ఉన్న ఇంటర్నల్ స్కిల్సే. కానీ అవి మనం బయటికి ఏమి చెప్పుకోక తెలియట్లేదు. మన స్కిల్స్ మనకు తెలియదు. ఎక్కడ పోరాటం చేయాలి, ఎక్కడ తప్పించుకోవాలి. అది సినిమాలో చెప్తారు కదా పవన్ కళ్యాణ్, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి తెలుసుకోవాలని. అట్లానే మహిళలు కూడా ఏదో ఎదుర్కోవాలి పోరాటం అంటే కదా. తప్పించుకునే స్కిల్ ఉన్నప్పటికీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈజీగా బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకు ఒక ఫినిష్ ఉంటుంది మా అమ్మాయి దగ్గర ఉంటుందా? జస్ట్ ఒక ఫినిష్ ఉంటే పొడిచి పారిపోవచ్చు, పళ్ళు ఉంటాయి కొరికి పారిపోవచ్చు. అంత మరీ వాడు చేసేంత వరకు ఎలిమినేట్ చేయడం, దాన్ని కొంత సేవ్ చేసుకోవాలనేది మనకి ఇంటర్నల్గా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి ఉంటే హ్యాండ్ బ్యాగ్లో పెప్పర్ పౌడర్ పెట్టుకొని తేలండి, ఉంటే కళ్ళలో కొట్టి పారిపోతుంది. ఇవన్నీ ఏంటి తప్పించలేవు కదా. అమెరికన్ మనం కంట్రోల్ చేయొచ్చు కదా. కొత్త వాళ్ళు మరీ అంత మీద పడి ఏదో జరిగిపోయాక వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, చట్టాలు చేయలేదు, అన్నీ సెకండరీ. పోలీసులు పట్టించుకోలేదు, ఇవన్నీ కాదు. మనకి సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ప్రతి వాళ్ళకి కొంచెం తెలుసుకుంటారు. ఇక ఎక్సీడ్ అనే పరిస్థితి వేరే ఉంటుంది. ఓకేనండి. కాబట్టి మహిళలందరూ ఇవన్నీ గుర్తుంచుకొని చక్కగా తమ జీవితాల్లో ఆనందాన్ని నింపుకుంటూ, ఉత్సాహాన్ని నింపుకుంటూ, అలాగే ఒక మహిళకి ఏమైనా ప్రాబ్లం వస్తే మరొక మహిళ చేయుతునివ్వాలి. పూర్వకాలం అనుకున్నాడు మహిళలు కొట్టుకుంటారు ఇద్దరు కలిస్తారని. అది శుద్ధ తప్పు. ఎందుకంటే మహిళంతా కలిసి కంబైన్గా ఎన్నో విజయాలు సాధిస్తారు. ఒక చేయికి ఒక చేయి కలిసి ఇంకా ధైర్యం ఎక్కువవుతుంది వాళ్ళకి. ప్రతి మహిళకి ఇంకో మహిళ కలిసిందంటే ధైర్యం ఎక్కువవుతుంది, ఒక పని చేయడం లేదన్నా. కాబట్టి అందరూ కూడా మనం కలిసికట్టుగా ఉండి నవ సమాజ నిర్మాణాన్ని నిర్మించాలని కోరుకుంటూ ఇంతకు పాఠశాల హై స్కూల్ నుంచి, వివేక్ స్కూల్ నుంచి, వివేకానంద విద్యా మహిళల నుంచి బాయికావి లత వ్యవసాయ మహిళ, సాంస్కృతిక సాధన నుంచి సవిత, కే లావణ్య గారు నర్సింగ్. పోటీలో పాల్గొన్న వాళ్లకు బహుమతులు. ఆ మాతృమూర్తులు నలుగురు కలిసి ఆ పరం మాతృమూర్తికి అప్పుడు మీరు చప్పట్లతో ఆ మాతృమూర్తి మనసుతో అభిషేకం చేయాలి. పుష్పగుచ్చం మరి సుజాతమ్మ గారు, మరి మా లావణ్యమ్మ గారు. తెలుసుకుంటారు కారుణ్యం
ఎన్ని మీటింగ్ చేస్తారు అనేది పోటీ అంతే తొందరగా చాలా అండి. ఇటువంటి పోటీలు అసెంబ్లీలో పెట్టి ఉత్సాహకరంగా పాల్గొంటూ అందరూ పాల్గొంటూ ఇంకా కార్యక్రమాలు చేసుకోవచ్చు. మూడవ బహుమతి 58 మీటింగ్ చేసి 58 10 నిమిషాలు. రెండవ బహుమతి అనంత స్వరూప 62. మరి ప్రోత్సాహం అయిపోయింది, మూడవది అయిపోయింది, రెండవది అయిపోయింది. ఇంకొకటి ఏం మిగిలింది? ఫస్ట్ ఈ బహుమతులకు అందరినీ ఆదరించి పిలిచి కుర్చీల ఆట తొందరగా ఉండాలి. కుర్చీల ఆట. మూడవ బహుమతి లాస్య తొందరగా లాస్య. ఇక మిగిలింది మొదటి బహుమతి అనిత గారు. మొదటి బహుమతి అనిత గారు వెంటనే రావాలి. రవి పరిగెత్తరా, ఆడవాళ్ళు పరిగెత్తరా. రెండవ బహుమతి లాస్య గారు, మీరు కూడా పరిగెత్తుకుని రావాలి. మీరా గారు ఉంటే మెల్లగా నడుచుకుంటారు. బాల్ పాసింగ్ స్పీడ్ చేయాలండి. అమ్మగారికి సమయం ముఖ్యంగా. బాల్ పాసింగ్ అంటే బంతిని అందుకోవడం. మీరు మొదటి బహుమతి రేణుక గారు రావాలి, తీసుకోవాలి రావాలి. అలా విజేతలని ఇద్దరిని తీసుకురావాలి. విజయ కాన్వెంట్ స్కూల్లో కూడా పెట్టారు వారు. మేము చాలా రాత్రి సమయం అయినందున కొన్ని ప్రయత్నం చేసుకోలేదు. ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించారు అర్సపల్లి మహిళలు. ఇంత పెద్ద ఘన విజయంగా మనం గోపాల్ గారు
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అట్లాగే ఇట్లా పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. ఈరోజు మనందరూ తెలుసు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మా సంఘాలన్నిటి తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తాం. ఈరోజు దేనికోసం మనం ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం అనేది ఇప్పటికే జడ్జి గారు కొన్ని విషయాలు చెప్పారు. అయితే మా సంఘాల దృష్టిలో మహిళా దినోత్సవం అంటే మహిళలకి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయింది. ఆ రోజు స్వతంత్రోద్యమంలో గాంధీ గారు ఒక మాట చెప్పారు, ఏనాడైతే స్త్రీ అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఫ్రీగా తిరగలిగిందో ఆ రోజే ఈ భారతదేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్లుగా మనం నమ్మడానికి అవకాశం ఉందనేది చెప్పారు. కానీ ఈరోజు ఆ పరిస్థితులు ఉన్నాయంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి ఆడబిడ్డ తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేతో రాదో తెలియనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులకి మనం 75 ఏళ్ళ తర్వాత నెట్టబడ్డాం. కాబట్టి దీన్ని బట్టి ఆలోచన చేసి వివక్ష కానీ దోపిడి కానీ అణిచివేత కానీ ఇలాంటివి లేకుండా చేస్తాం. అట్లాగే అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామనేటటువంటి మాటలు చెప్పారు. కానీ ఆచరణలో నెరవేరుతున్నాయా? మనకి భారత రాజ్యాంగంలో అందరికీ సమానంగా జీవించేటటువంటి హక్కు ఉంది. భారత రాజ్యాంగంలో అందరికీ సమానంగా జీవించేటటువంటి హక్కు ఉంది. సమానంగా జీవించేటటువంటి హక్కు ఈ సమాజంలో ఉందా లేదని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మన కడుపున పడ్డటువంటి బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ తెలుసుకొని ఆడబిడ్డ అయితే వడ్ల గింజలు వేసి సంపాదించినటువంటి ఘటనలు ఈరోజు భారతదేశంలో మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇంకా స్వేచ్ఛగా మాట్లాడుకోవాలంటే మన కడుపున నర్సు పడ్డ తర్వాత మనం ఏ బిడ్డను కణాల్లో కూడా మనం నిర్ణయించుకునేటటువంటి స్వేచ్ఛ మనకి లేదు. ఆ స్వేచ్ఛ మగవాళ్ళే నిర్ణయించేటటువంటి పద్ధతి ఈ సమాజంలో ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి సమాజాన్ని మార్చాలి అనేది మా మూడు సంఘాలు కోరుకుంటున్నాం. అట్లాగే ఈ సమాజంలో ప్రతిదానికి గుర్తింపు ఉంది. మగవాళ్ళకి గుర్తింపు ఉంది, మగవాళ్ళు చేసేటటువంటి పనికి గుర్తింపు ఉంది, మగవాళ్ళు చదువుకునే చదువుకి గుర్తింపు ఉంది. కానీ వాళ్ళు చేసేటటువంటి పనికి కూడా గుర్తింపు ఉంది. మరి మనం చదువుకున్నటువంటి చదువుకి ఏమన్నా విలువ ఉందా? మగపిల్లగాడు డిగ్రీ చదివితే ఎక్కడో దగ్గర ఉద్యోగం చేయించాలని తల్లిదండ్రులు అందరూ ఆరాటపడతారు. మనం డిగ్రీ చదివితే నీకెందుకన్నా ఉద్యోగం, పిల్లలు కానీ ఇంట్లోనే ఉండు, ఇంట్లో పని చేయి, నువ్వు అందరికి వండి పెట్టి సరిపోతాని మన అక్కడికక్కడే మన ఆశల్ని, మన కోరికల్ని, మన యొక్క చైతన్యాన్ని మొత్తం మట్టి కల్పించేటటువంటి ప్రయత్నం ఈ సమాజం చేస్తున్నటువంటి పద్ధతి ఉంది. అట్లా ఇంటర్నేషనల్ లేబర్ డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే మనం ప్రతిదానికి లెక్కగట్టి వేతనం చెల్లించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మగవాళ్ళు పని చేస్తే రోజువారీ వేతనం కట్టి పని చేస్తాం. అట్లా వాళ్ళ పనికి తగ్గ వేతనాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. మన భారత రాజ్యాంగం ఏం చెబుతుంది? పని చేసేటటువంటి వాళ్ళకి స్త్రీ అయినా పురుషుడైనా సమానంగా వేతనం చెల్లించాలి అనేటటువంటిది చెప్తుంది. మరి మనం ఇళ్లలో పనిచేస్తాం, అంటుదమేది మనమే, బట్టలు ఉతికేది మనమే, ఇల్లు తుడిచేది మనమే, పిల్లల్ని స్నానం చేయించేది మనమే, పిల్లలు స్కూల్కి పంపేది మనమే, వచ్చిన తర్వాత భోజనం పెట్టేది మనమే. ఇన్ని పనులు మనం ఇంట్లో చేస్తాం. ఇన్ని పనులతో పాటు మన అత్తమామలకి వండి పెట్టేది మనమే, ఎవరన్నా బంధువులు వస్తే వాళ్ళని మంచి చెడ్డ చూసుకునేది మనమే. మరి ఇంట్లో చేసేటటువంటి శ్రమకి ఏమైనా గుర్తింపు ఉందా? ఏమైనా గుర్తింపు ఉందా? ఈ సమాజంలో 75 ఏళ్ల తర్వాత కోడలుగా వచ్చినటువంటి అమ్మాయి వ్యక్తి చేసేటటువంటి వ్యక్తి శాఖ మనిషిగానే నిలబడ్డ తప్ప తన శ్రమని అత్తామామలు గుర్తించే స్థితిలో లేము, భర్త గుర్తించేటటువంటి స్థితిలో లేము, సమాజం కూడా గుర్తించేటటువంటి స్థితిలో లేము. ఇప్పుడు హైదరాబాద్ లాంటి దగ్గర 2 భార్యాభర్తలు ఒక ఇంటి మనిషిని పెట్టుకుంటే అంటుతోనే బట్టలకి ఇల్లు తోడ్చినందుకు 1500 రూపాయలు నెలకి జీతం ఇస్తారు. ఈ పని ఎంతసేపు చేసి గంటన్నర లోపల చేసి, అంటే గంటన్నర చేసేటటువంటి ఇంటి పనికి పట్టణంలో ఒక డొమెస్టిక్ వర్కర్కి 1500 రూపాయలు ఇచ్చినప్పుడు మరి మనం జీవితాంతం కుటుంబంలో పనిచేసేటటువంటి మన శ్రమ గుర్తింపేది. మా మూడు సంఘాలు కోరుకునేది మహిళ ఇంట్లో చేసేటటువంటి శ్రమ కూడా గుర్తింపునివ్వాలి. మగవాళ్ళకి ఎట్లయితే కంపెనీలో పనిచేస్తే వాళ్ళ శ్రమకి వేతనం కట్టించి కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు, అదే పద్ధతిలో మహిళ ఇంట్లో పనిచేసేటటువంటి ప్రతి మహిళకి తన వేతనాన్ని గుర్తించి ఆ వాల్యూని ఇంట్లో లెక్క కట్టాలనేది మా మూడు సంఘాలు కోరుతాం. అట్లాగే మనం అనేక
అనేక చోట్ల పనిచేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆశా వర్కర్లు ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు, బీడీ వర్కర్స్ ఉన్నారు, తర్వాత రోజువారీ కూలి పనిచేసేటటువంటి వ్యవసాయ కూలీలు ఉన్నారు, అట్లా చిన్న చిన్న పాఠశాలలో పనిచేసేటటువంటి టీచర్స్ ఉన్నారు, కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు, ఇలాంటి పనులు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పనులు చేసేటటువంటి వాళ్ళకి అందరూ కూడా మగవాళ్ళతో పాటు సమానమైనటువంటి వేతనం ఇవ్వాలనేది మన భారత రాజ్యాంగం చెబుతుంది. సమాన పనికి సమాన వేతనం అని చెబుతుంది. ఇప్పుడు సిఐటిగా, రైతు సంఘంగా, వ్యవసాయ కార్మిక సంఘంగా మేము కోరుకునేది ఏంటి? రోజువారీ పనిచేసేటటువంటి కూలీలకి కనీస వేతనం 600 రూపాయలు ఉండాలి. సుప్రీంకోర్టు చెప్పినటువంటి డైరెక్షన్ నెల జీతం 26,000 రూపాయల జీతం ఉండాలి, ఉంటేనే కుటుంబం నడవడానికి అవకాశం ఉంటుంది అనేది సుప్రీంకోర్టు చెప్పింది. మరి మనం ఎక్కడన్నా ఇప్పుడు ఆశా వర్కర్కి 1000 నుంచి 1500 రూపాయలకు మించి ఎక్కడా జీతం లేదు. వాళ్ళు ఎక్కడన్నా ఆటో ఎక్కిపోతే వాళ్ళకి ట్రావెలింగ్ టీఏడిఎలు లేవు. ఎక్కడన్నా డే మొత్తం పనిచేస్తే మధ్యాహ్నం టీలో టిఫిన్ చేద్దామంటే దానికి ప్రభుత్వం అయితే సహకారం లేదు. అట్లా వ్యవసాయ కూలీలుగా పనిచేసేటటువంటి వాళ్ళకి కూడా ఈ రూపంలో లేదు. కాబట్టి ఇదే పని చేసేటటువంటి మగవాళ్ళకి ఒక రకమైన జీతం ఇస్తున్నారు, ఆడవాళ్ళకి ఒక రకమైనటువంటి జీతం ఇస్తున్నటువంటి పథకం. కాబట్టి ఆడమ్మగా తేడా లేకుండా సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేటటువంటి పెట్టేటటువంటి డిమాండ్ని మా 3 సంఘాలు చేస్తున్నాయి. దీనికోసం దేశవ్యాప్తమైనటువంటి క్యాంపెయిన్ చేస్తారు. అట్లాగే మీరందరూ ఇక్కడ బీడీలు చుట్టేటటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. ఇప్పుడు మనందరం బీడీలు చుట్టడానికి ఆకుని ఎక్కడి నుంచి ఏర్పడతాం? అడవిలో నుంచి ఆకుని తీసుకొస్తాం. కానీ ఇప్పుడు అడవిలో ఆకు ఏర్పడిన కొత్తగా చట్టాల్లో మార్పు తీసుకొచ్చి అసలు బీడీ ఆకుని సేకరించాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు బీడీ ఆకు ఆధారంగా బతుకున్నటువంటి కుటుంబాలు తెలంగాణలో మొత్తం 4 కోట్ల కుటుంబాలు ఉంటే దీనిలో దాదాపుగా 3.5 కోట్ల కుటుంబాలు బీడీ ఆకు మీదనే ఆధారపడి బతుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. మరి వీళ్ళకందరికీ ఉపాధి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? గవర్నమెంటే కాదా? గవర్నమెంటే కాదు. కానీ గవర్నమెంట్ ఈ బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడింది. తెలంగాణ ఏర్పడే ముందు తెలంగాణ కోసం జరిగినటువంటి మూవ్మెంట్లో తెలంగాణ ప్రాంతంలో ఒక భారీ బీడీ పరిశ్రమ పెట్టాలనేటువంటి డిమాండ్ ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా బీడీ పరిశ్రమ కోసం 11 సంవత్సరాలు అయినా ఈ రోజుకి తెలంగాణ ప్రాంతంలో బీడీ పరిశ్రమ లేదు. అట్లాగే బీడీ యాజమాన్యాల దగ్గర బీడీ కార్మికులు ఈ రోజుకి బాండెడ్ లేబర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్నదానికో పెద్దదానికో ఫంక్షన్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని ఆడపిల్ల ఫంక్షన్కో, పెళ్లికో, లేకపోతే మురికికో, దీనికో ఇలాంటి వాటికి డబ్బులు తెచ్చుకొని సంవత్సరం మొత్తం అతని దగ్గరే అతను ఇచ్చేటటువంటి రేట్కి కట్టుబడి పనిచేసేటటువంటి బాండెడ్ లేబర్ సిస్టమ్ తెలంగాణ ప్రాంతంలో ఇంకా కొనసాగుతున్నటువంటి పద్ధతి. కాబట్టి బాండెడ్ లేబర్ సిస్టమ్ రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా పాల్గొన్నటువంటి సంఘాలు ఏమైనా ఉన్నాయంటే రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటి, ఇతర సంఘాలు తక్కువ ఉంటాయి. కానీ కాదని మేము సగర్వంగా చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ మారాలంటే ఏం చేయాలి? ఇవన్నీ మారాలంటే మీరందరూ రాజకీయాల్లోకి వస్తే తప్ప మారడానికి అవకాశం లేదు. కానీ భారత రాజ్యాంగంలో జనాభా ఆధారంగా రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి పోటీ చేసేటటువంటి అవకాశం ఉండాలి. కాబట్టి మహిళలు ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా 50% ఉన్నారు. కాబట్టి 50% రిజర్వేషన్లో పోటీ చేసేటటువంటి స్థానాల్లో ఉండాలనేది చెప్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే గెలిచినా, ఎంపీ గెలిచినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, కార్పొరేషన్ అయినా, కార్పొరేటర్ అయినా వీటన్నింటి స్థానాల్లో మహిళలకి మగవాళ్ళతో పాటు సమానంగా సీట్లు కేటాయించి వాళ్ళని నిలబెట్టి తెప్పించాలనేటటువంటిది కోరిక. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పద్ధతి లేదు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 33% రిజర్వేషన్ కల్పిస్తామని చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించింది. మహిళలందరికీ అన్ని రాజకీయ స్థానాలు 33% రిజర్వేషన్ కల్పిస్తామని హామీని ఇచ్చారు. కానీ మరి దాన్ని అమలు చేస్తున్నారా? వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తాం అనేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ వచ్చే సంవత్సరం నుంచి కాదు, రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు రావాలని ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచే 33% రిజర్వేషన్ అమలు చేయాలి అనేటటువంటి మనం ఈ వేదిక నుంచి కోరాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సమాజంలో ఏం జరుగుతుంది? భార్య కార్పొరేట్గా ఉంటుంది, భార్య ప్రెసిడెంట్గా ఉంటుంది, కానీ పెత్తనం ఎవరు ఉంటుంది? తన భర్తదే ఉంటుంది. ఈ అమ్మాయి కనీసం ఇట్లా కుర్చీలో కూర్చోడానికి కూడా స్వేచ్ఛ ఉండదు. భర్త వచ్చిందంటే అమ్మతే లేచి కూర్చోవాల్సి ఇంట్లోనే లేదు. ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత కూడా ఆ సీట్లు కూడా ఆత్మగౌరవం లేకుండా పోయినటువంటి పద్ధతి ఉంది. కాబట్టి మనందరం తిరగబడాల్సింది ఏంటంటే ప్రజలందరూ చేత ఓట్లేసి గెలిచినటువంటి మనకి ఆ ఆత్మవిశ్వాసం, ఆత్మనమ్మకాన్ని నిలబెట్టడం కోసం ఖచ్చితంగా అదే ఆత్మగౌరవంతో ఆ
స్టేట్లో ఏం చెప్తున్నాం, ఆయన మా మగవాడు కదా కాబట్టి ఆయన వచ్చినప్పుడు సీట్ ఇవ్వకపోతే ఎట్లా, కాబట్టి ఆయన మా ఆయన కదా ఆయనకి సీట్ ఇవ్వకపోతే ఎట్లా. మీ ఆయన అయితే మీ ఇంట్లో మీ ఆయన తప్ప సమాజంలో మీ ఆయన కాదు కదా. చెప్పుకోవడానికి మీ ఆయన, కానీ నీ మీద సమాజంలో పెత్తనం చేయడానికి మీ ఆయన కాదు కదా. కాబట్టి నీ స్వేచ్ఛని కాపాడుకోవాల్సినటువంటి అవసరం నీ మీదనే ఉంది. కాబట్టి ఆ స్వేచ్ఛని కాపాడుకుంటావా పోగొట్టుకుంటావా అనేది మనం ఆలోచన చేస్తున్నటువంటి అవసరం ఉంది. ఇలాంటి ఆలోచన చేయకుండా ఉండడం కోసమే ఈరోజు టీవీలు కానీ సోషల్ మీడియా కానీ అట్లాగే మనం పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ చేస్తున్న ప్రచారం ఏంటంటే ఆడది అబలనే, కాబట్టి ఆమె అబలగానే ఉండాలి తప్ప శక్తివంతురాలు కాదు. నీకెందుకు ఆడదాన్ని మీ నోరు మూసుకొని చిన్న చిన్నది ఎక్కడన్నా భార్య భర్తలు పంచాయతీ వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడలేకపోతే నీకెందుకు ఆడదాన్ని నువ్వు నోరు మూసుకో నేను చెప్తా కదా అని మగవాళ్ళు వచ్చి అతనికి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ దేశాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేయడం, 5 ఏళ్ళు పరిపాలన చేయడంతో పాటు ప్రపంచ దేశాల్లో బలమైనటువంటి ఆర్థిక దేశం ఉన్నటువంటి అమెరికా లాంటి దేశాన్ని గడగడలా అందించినటువంటి మనిషి ఇందిరాగాంధీ, ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి కూడా మహిళ అనేటటువంటి మనం మర్చిపోవాలి. అట్లా ఇప్పుడు దేశ రాష్ట్రపతిగా ఉన్నది కూడా మహిళ అనేటటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోవాలి. అట్లాగే ఇందాక మన జడ్జి గారు చెప్పేటప్పుడు యోమగానిగా దాదాపుగా 8 వారాల పాటు ఉన్నటువంటి వ్యక్తి కూడా మహిళ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. అట్లా ఇక్కడ దాకా తెలంగాణ ప్రాంతంలో కుస్తీ పోటీలు ఉంటాయి. జనరల్గా మన కుస్తీ పోటీలు ఆడేటప్పుడు మగవాళ్ళు పైమానలాగా మంచిగా తయారై అవుతారు. కానీ మొత్తం కుస్తీ పోటీలు భారతదేశానికి ఇతర దేశాలకి జరిగితే ఆ కుస్తీ పోటీల్లో నెంబర్ 1గా నిలిచినటువంటి వ్యక్తి కూడా మహిళ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన. కాబట్టి ఇలాంటి అనేక రంగాల్లో ఈరోజు మహిళలు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇట్లా ముందుకు వస్తున్నటువంటి మహిళల మీద ఎటు పోయినా కానీ అభద్రతా భావం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. ఈ అభద్రతా భావం ఎక్కడ దాకా పోయిందంటే చిన్న కులాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పెద్ద కులాలు అనేటటువంటి వాళ్ళ దాకా తేడా. అందరూ కూడా లైన్ గా నిలబడితే ఒకరికి పుష్ప గారు, శ్రవంతి, టాలెంట్ వాళ్ళు విద్య కలిగిన వాళ్ళు వారిద్దరిని గెలుపొందిన వారు గెలుపొందిన సన్మానం చేయాలని కోరుతున్నాను. సింగర్ మహిళ
సహకరించాలి. వివేక్ స్కూల్ ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, ప్రియాంక రావాలి. ప్రియాంక మరాఠీలో భర్త డౌలకిస్తూ ఆమె గాయని అసపల్లిలో ఉండడం మాకు గర్వకారణం. రాము గారు మీరు కూడా ఉండాలి. డాక్టర్ రాజేంద్ర గారు మీరు కూడా ఉండాలి. మీకు సన్మానం ఉంటుంది. 5వ నాయకురాలు శోభన్ గారికి మన కార్పొరేటర్ గారు వాళ్ళందరూ మేడం వాళ్ళని పక్కన నుండి మీరు సన్మానించాలని కోరుతున్నాను. రాజేంద్ర గారి సతీమాని గారు ఫోటోగ్రఫర్ అయిపోయిందా? వీడియోగ్రాఫర్ రంజిత్. సన్మానం ఎవరైనా ఇక్కడ రాని వాళ్ళు ఉంటే రావాలి. ఇక్కడ నిలబడ్డ వాళ్ళలో కూడా శోభన్ గారికి, ప్రసాద్ గారికి, పెద్ద వెంకటరాము గారికి, అసపల్లి ఆతిథ్యంలో రాజయ్య గారికి కూడా మన సన్మానం. వెంకటేష్ గారికి, అనేక గ్రూపులలో కూడా పనిచేస్తూ సహకరిస్తున్న రేణుక గారికి కూడా సన్మానం. ఇద్దరు జంటకు రావాలంటే మేడం గారికి నిలబడి సన్మానం చేయాలనుకో. వ్యవసాయ కార్మికులు ఆసరి అభయ గారి రాజన్న ఎంతో కృషి అసెంబ్లీలో ఈ కార్యక్రమానికి నిలబడి కార్యక్రమానికి చేదోడు వారిలో ముందుకి పనిచేశారు. వారి అమ్మ కానీ రాష్ట్ర నాయకులు ఉన్నారు వాళ్ళకి ఫోటోనా రైట్ ఓకే అన్న నిలబడు. నవీన్ నువ్వు వాళ్ళందరూ సహకరించాలండి. పక్కన నిలబడండి. అమ్మ ఎవరైనా సన్మానం చేసుకునే వాళ్ళు కూడా పై రావచ్చు. చేయగలరు. రేణుగా రా. ఇంకెవరైనా ఉన్నారా? ఒక 10 నిమిషాలు కూర్చుంటే మనం తొందరగా ముగించుకుంటాం. మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. మహిళ ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా అహోరాత్రం శోభనన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతాము. ఈ అర్సపల్లి గ్రామంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరుగుతున్న క్రమంలో ఇక్కడ గ్రామ అభివృద్ధి కమిటీకి మేము తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, 5వ జిల్లా కమిటీల తరఫున ఈ గ్రామము చాలా చైతన్యవంతమైన గ్రామం. ఈ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరిపితే చాలా సముచితంగా ఉంటుందని భావించి మా విన్నపాన్ని చెప్పగానే ఇక్కడ నిర్వహించడానికి ఇక్కడ అంగీకరించినందుకు ఇక్కడ స్థానిక కమిటీకి, అదే రకంగా ఈ గ్రామ అభివృద్ధి కమిటీకి, మహిళలకు, అదే రకంగా స్థానిక నాయకులకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము మహిళలు అనగానే ఎందుకని మహిళా దినోత్సవం ఇంత ఉత్సాహ పూరితంగా జరుపుతున్నామంటే మహిళలు లేకుండా సమాజం అనేది లేదు. సమాజం ముందుకెళ్ళాలంటే మహిళలు, పురుషులు ఇద్దరు ఉంటేనే సమాజం ముందుకెళ్తుంది. కానీ ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోకి ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు మహిళలు పురుషులతో పాటు అగ్రభాగాన వెళ్తున్న పరిస్థితి ఉంది. అందుకనే మహిళల్ని చైతన్యవంతం చేసి వాళ్ళను ముందుకు తీసుకెళ్లడం కోసమే మా సంఘాలు కృషి చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలని మా సంఘాలు నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమము ఈ సంవత్సరం నిర్వహించాము. దీన్ని ఇక్కడితో ఆఫ్ చేయకుండా దీన్ని ప్రతి సంవత్సరము మనము మార్చి 8వ తారీఖు రాగానే ఇట్లాంటి కార్యక్రమాలని ప్రతి సంవత్సరం జరుపుకునేటట్లు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు, అదే రకంగా ఇక్కడున్న మహిళలు అందరూ గుర్తు చేసుకొని ఇట్లాంటి కార్యక్రమాన్ని మనం నిరంతరం నిర్వహించుకోవాలని మీ అందరికీ గుర్తు చేస్తూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిది అసలు సృష్టి లేదు. ఇంటికి ఒక కంటి రెప్పలా కాపాడుకుంటూ తన అత్తమామకు సేవ చేస్తూ అలాగే భర్తకు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అలాగే స్త్రీలు దేనిలో తక్కువ కాదంటూ వ్యాపారంలోనూ రాజకీయాల్లోనూ విద్యల్లోనూ ప్రతి ఒక్క దాంట్లో ముందుండి మహిళలు తన ప్రతిభను చాటుతున్నారు. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏం ఉంచలేదు అందరూ చెప్పేసి నేను చెప్పదలుచుకుంది ఒకటే. లావణ్య గారు ఒక మాట అన్నారు, స్త్రీ లేనిదే సమాజం లేదు. ఇది నిజం. పురుషుడు లేకున్నా సమాజం ఉండదు. ఆ చరిత్ర మీకు తెలియదు, చాలామందికి తెలియదు, పాత మందికి తెలుసు. ఇవాళ స్త్రీలు లేని రాజ్యం కూడా ఉంది దేశం, ప్రపంచంలో. ఏంటిది? ఎస్, వాటికన్ సిటీ. 1000 మంది పోపులే ఉంటారు సన్నాసులు. కానీ మన కురుక్షేత్ర కాలంలో కూడా పురుషులు లేని దేశం కూడా ఉంది. ఎక్కడది? అల్లి రాని రాజ్యం. అది మీరు పేరు వింటే తెలుస్తుంది. అంటే పురుషులతో సంబంధం లేకున్నా స్త్రీకి పిల్లలు అనే శక్తి ఉంది. అదే పురుషులకి కలవనండి, కంటరా? సాధ్యం కాదు. అంటే అలాంటి స్త్రీని కూడా అపవిత్రం చేసినటువంటి ఘనత ఈ దేవతలకే ఉంది. మనువాదులు మనందరినీ అణచివేస్తాము. అదే మనువు కూడా ఒక స్త్రీకి పుట్టినవాడు. మనువుని కన్నాం ఎవరు? వరూధిని. వరూధిని అనే మహిళ గంధర్వ కన్య మనువుని కన్నది. అయినా అదే మనువు స్త్రీ పురుష భేదాలు ఉండాలి, స్త్రీ పుట్టిన వంటింటికి పరిమితాలు ఉండాలి, మగవాని కాళ్ళలో చెప్పు కింద తేల్లాగా అనిగమని ఉండాలని చెప్పి ప్రచారం చేస్తూ మనల్ని 2వ తరగతి మనిషిగా చూస్తున్నారే. అందుకోసం మనం వాళ్ళ ప్రసంగాన్ని విన్నాం. ఒకటే విషయం చెప్తా ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, మహిళలని కోటీశ్వరులను చేస్తారట. ఈ పదాలు ఎలాగనే అంత ఆనందమైందో కదా టీవీలో అయిన పడగానే. అబ్బా మేము కోటీశ్వరులు అదే చెప్పి సగం ఉంటున్నాం. ఎప్పుడైతుంది? ఎప్పుడు అయ్యే పరిస్థితి ఉండదు. గుర్రమూతికి గట్టి గుర్రం గడ్డ మీద బండి పెడతారు. ఈ గడ్డి కోసం అందుతేమో కదా అని చెప్పి గుర్రం మీద ఉంటుంటారు. ఆ వెనక బండి మీద 4 సవారీలను ఎక్కించుకొని కిరాయి తీసుకుంటాడు, ఆ బండి నడుపుతాడు. అట్లా మన ఊరి ముందు అనేక రకాల పథకాలు వేలాడు తీసుకుంటారు. ఇవాళ కోటీశ్వరరావు చేస్తామని చెప్పే పథకాలు వేలాడు తీసుకుంటారు. అందుకోసం చెప్తా ఉన్న వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, మహిళా సంఘంగా మనం ఎప్పుడు నెచ్చిన దూరం పెట్టుకొని ఒప్పుకునేది. ఎందుకంటే మాయమాటలు చెప్పి మోసపడుతున్నారు. తొందరగా మోసమయ్యేది మహిళలే. ఎందుకు అంటే ఉద్యోగాలు చేసిన కార్మికులుగా పనిచేసిన మహిళల పాత్ర అమోఘమైంది, వర్ణించలేని ఈ పాత్రని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇలాగే ఉంటుంది. అందుకే మనం చెప్తా ఉన్నాం. అందరు చెప్పారు. నేను మసాలుగా సరితను ఒక మాట అన్నాను, మా మీద పాట పాడుతున్నావు కదా, 365 రోజులలో అవి ఒక్కరోజు పోతే 44 రోజులు మాయే కదా, అప్పుడు మీ మీద మేము పాట పాడతామని చెప్పి మజాక్ అన్నాం. కానీ కాదు, స్త్రీ పురుష సమానంతో కోరుకునే సంఘాలు. మరి మీరు ఇక్కడ ముచ్చట చెప్తున్నారు, మీరు చూస్తారంటే మా ఇంటికి రండి, మా ఆవిడని అడగండి, మా కోడలు అడగండి. మా ఇంట్లో ఎవరు తిన్న ప్లేట్లు వాళ్ళే కట్టుకుంటారు. అవసరమైతే భాషలు కూడా దొరుకుతాయి. ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని సమానంగా పంచుకొని చేస్తాం తప్ప మిగతా వాళ్ళ మీద ఉపన్యాసాలతో ఉంటాం. అందుకోసం అంటే మేము కూడా చెప్తున్నాం, మీరందరూ ఇంటి తర్వాత ఉత్సాహంతో రెచ్చిపోయి మీ భర్తతో దినటానికి అడుగుని చెప్పి అనకుని వాళ్ళ నిలైతే. అందుకోసం ఆ చైతన్యాన్ని తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకుంటారని, అప్పుడే మహిళా దినోత్సవానికి సాధికారత లభిస్తుందని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపాలని చెప్పేసి ప్రధానంగా అసలు మేము ఊహించలేదు. కార్యక్రమాన్ని చేస్తామా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నాం. ఈ కార్యక్రమం నిజామాబాద్లో జరపాలని చెప్పేసి
మేము అనుకున్నప్పుడు లేదు లేదు ఇక్కడే జరుపుదాం, ఇంకొక ప్రోగ్రాం చేద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు దాన్ని వాయిదా వేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ఫిక్స్ చేయటం జరిగింది. ఎందుకనంటే ఈరోజు మహిళలు లేనిది సమాజమే లేదు. ప్రతి దాంట్లో మున్సిపల్ గ్రామ పంచాయతీ నుంచి పడితే ఈరోజు విమానం రాకెట్ల వరకు మహిళలు ముందు వరుసలో ఉంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ అర్సపల్లిలో కూడా ఈ యొక్క వాతావరణాన్ని మనం తీసుకురావాలని చెప్పేసి అనుకున్నాం. ఆ కోణంలో ఒక వారం రోజుల పాటు మీ దగ్గరికి అందరి దగ్గరికి రావడం, మిమ్మల్ని అందరినీ కూడా ఒక దగ్గర వేదిక దగ్గరికి తీసుకురావాలని చెప్పేసి మా వంతు మా ప్రయత్నం చేసినాం. అట్లాగే ఈ కార్యక్రమానికి అందరూ సహకరించారు, ఎవరు కూడా కాదు అనేటువంటి పరిస్థితి లేకుండా మేము ఎవరి దగ్గరికి అయితే వెళ్ళామో వాళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. ఆ రకంగా సహకరించడం వల్లనే ఈరోజు ఈ రకంగా మనం విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. మేడం గారు కూడా అంటే వాస్తవానికి వారికి సమయం లేకున్నా పిలవగానే అక్కడ సమస్యలు ఏమున్నాయి, మనం ఎట్లా మాట్లాడాలనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకొని మనకు సమయం ఇచ్చిన తర్వాతనే మనం ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయటం కోసం ఇంకా మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని, అదే రకంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి స్కూలు వాళ్ళందరూ ఎక్కువ మనకి సహకారం అందించారు. ఫస్ట్ మేము పోగానే వాళ్ళందరికీ కూడా సన్మానానికి కావాల్సినటువంటి ఈ శాలువాలన్నీ కూడా మా తరఫున మేము బహుకరిస్తామని చెప్పేసి ముందుగా చెప్పడం జరిగింది. అంతేకాదు మరి ఈ పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రాం అట్లాగే మేడం వచ్చినప్పుడు పూలతో స్వాగతం పలకటం కూడా మేము చేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా కృషి చేశారు. అదే మాదిరిగా హాలు కోసం సహకరించినటువంటి అట్లాగే సౌండ్ సిస్టమ్ కోసం మన కార్పొరేటరు ఇక్కడ సహకరించారు. ఇంకా మిగతా కార్యక్రమాలకు కూడా సహకరించిన అర్సపల్లి ప్రజలందరికీ, బీడీసీ సభ్యులకి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఈ యొక్క ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఈ కార్యక్రమానికి మేము ఆటలు అని చెప్పేసి చెప్పినప్పుడు ముందుగా కొంత వెనుక ముందు ఊగిసలాడినప్పటికీ ఒకటే రోజు వాళ్ళు ఆ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని ఇంకేమైనా ఆటలు పెడతారా అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో ఇంకా మరి ఉత్సాహాన్ని ఇవ్వడం జరిగింది. కాకపోతే అప్పటికే చీకటి అయింది, రాత్రి 7-8 అయిపోయింది. కాబట్టి తర్వాత భవిష్యత్తులో ఆ రకమైనటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలని చెప్పేసి కార్యక్రమం విజయవంతం చేసినటువంటి అందరికీ, ఆర్పీలకి, అంగన్వాడీలకి, అట్లాగే హెల్త్ వాళ్ళకి, ఆశా వర్కర్లకి, ఆర్పీలకి, ఇక్కడికి వచ్చిన అక్కలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జరపడానికి కారణం శిల్పలింగం అన్న, కాబట్టి శిల్పలింగం అన్న సందేశాన్ని అందించవలసిందిగా. మీరందరూ నా పాట వినోలే కొత్త చెప్తున్నారు, కానీ అర్సపల్లిలో ఒక విచిత్రమైన ఒక పరిణామం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఇప్పటివరకు జరపలేదు. ఈ మాట వినగానే మన నవీన్ మామయ్య జరపండి, మేము ఉంటాం, మేము పడ్డాం, తను మంచి ప్రోత్సాహం చేసి, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ప్రోత్సహిస్తూ, మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, అందరి దగ్గరికి, ఇళ్ళకి వెళ్ళారు. మాకు ఏంటంటే అందరితో మాట్లాడడం జరిగింది. కార్యక్రమం పినగానే రావడం గొప్ప కాదు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినాం. మేము ఇంట్లోకి వెళ్ళి ఈ కార్యక్రమం చేద్దాం అంటే ఆర్పీలు, తర్వాత అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ ఇంతవరకు సన్మానించలేదు కరోనా అయిన తర్వాత. ఇప్పుడు నేను నా భార్యకు సన్మానం చేయమంటే నేను వద్దన్నా. అయితే పేరున మీ అందరికీ కూడా మేమందరము చేస్తున్నాం. అంటే ఒక చిన్న విన్నపం ఏంటంటే
మేము భోజనాలు అక్కడ స్కూల్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి భోజనాలకు రావాలి. ఇక్కడ ఉన్నవాళ్ళు హై స్కూల్కి వస్తే అక్కడ భోజనాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా రావాలని కోరుతున్నాను. నా గురించి అసెంబ్లీ గురించి ఏమన్నా చెప్పారు కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపడం అనేది చాలా గొప్పది, కానీ చాలా శ్రమతోనే కూడా కూడుకున్నది. దీనికి ఎవరి దగ్గరికి పోయినా కానీ కాదనకుండా మమ్మల్ని నలుగురిని గుర్తించి వాళ్ళకు తోచిన కాడికి సహాయ సహకారాలన్నీ అందించారు. మరి మా కార్పొరేటర్ గారు కూడా మేము పోగానే అరే మీరు గసడి దినాన్ని ఎందుకు వదులుకుంటారు, నేను ఎంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాను ఇంత ఒక మంచి పని సహకరించే వాళ్ళకి ఉండాలి. కానీ మరి దాన్ని బాగానే దాన్ని ఎట్లయితే ఖరాబు చేయాలని భావన అనేది లోపల ఎవరికైనా కానీ ఉండకూడదు. అది చాలా మంచిది కాదు. మరి అట్లా కొంతమంది అట్లా అనుకున్నప్పటికీ కానీ అది ఎవరికి వారికి ఉంటుంది. కానీ అయితే ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర నాయకులందరూ వీరి ఇక్కడ అసెంబ్లీలో జాతీయ అంతర్జాతీయ మహిళా సంఘం జరుపుతున్నారనే దాని మీద రాష్ట్ర నాయకులందరూ రావడం జరిగింది. వారి కొద్దిపాటి సమయం దొరికింది వాళ్ళకి ఆ సమయం సరిపోదు. అంతతో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న సమయాన్ని అనుకూలాన్ని బట్టి మాట్లాడుకొని వాళ్ళు కూడా చక్కగా రాష్ట్ర అందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం అనేది ఇంతతో ముగింపబడింది.